తన విలువిద్యతో అర్జునుని సైతం భయపెట్టినవాడు. తన అస్త్రాలతో కృష్ణుడిని సైతం బెదిరించినవాడు. నిలువెల్లా మంచితనం నిండిన చెడ్డవాడు. అతడే సహజ కవచ కుండలధారి కర్ణుడు. మహాభారత గొప్ప ఇతిహాసంలో ఒక వీరుడు. ఎన్నో సద్గుణాలు ఉన్నా చెడ్డవారి సాహసం వల్ల కురుక్షేత్ర యుద్ధంలో అతడు చావక తప్పలేదు. దాన వీర శూర కర్ణుడిగా పేరు తెచ్చుకున్న ఆ మహానీయుడి జీవితం కష్టాలు శాపాలతోనే ఎందుకు గడిచింది? కురుక్షేత్ర యుద్ధంలో అంతటి ఘోరమైన చావు ఎందుకు కలిగింది అనే విషయాలకు కారణం అతడి పూర్వజన్మ కర్మ ఫలితం అని అంటూ మన పెద్దలు చెప్తారు. అతని పూర్వజన్మ ఏమిటి? ఆ జన్మలో అతడు చేసిన తప్పులు ఏమిటి? కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకు దిక్కులేని చావు కలిగింది అనే విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. కర్ణుడి పూర్వజన్మ గురించి వ్యాస మహాభారతంలో వివరించకపోయినా శ్రీమద్ భాగవతంలో వివరించబడింది. పూర్వం గంగోద్భవుడు అనే అసురరాజు ఉండేవాడు. అతడు అతి బలవంతుడు, మహాపరాక్రమశాలి. చాలా రాజ్యాలను తన స్వాధీనం చేసుకోవడమే కాకుండా ప్రజలను అష్టకష్టాలకు గురిచేసేవాడు. ఇది ఇలా ఉండగా ఒకానొక సమయంలో తను ఏదైనా యుద్ధ సమయంలో మరణిస్తే కష్టపడి ఆక్రమించుకున్న రాజ్యాలన్నీ పోతాయని, భూలోకంలో తను అనుభవిస్తున్న స్వర్గ సుఖాలు మాయమైపోతాయని, ఈ పరిణామం నుంచి తప్పించుకోవాలంటే సూర్యభగవానుణ్ణి తపస్సు చేసి చావులేని వరాన్ని పొందాలని సూర్యభగవానుడికి ఎన్నో సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సు మెచ్చిన సూర్యభగవానుడు ఏం వరం కావాలో కోరుకోమని అడగగా తనకి చావు ఉండకూడదని అడిగాడు. దానికి సూర్యుడు అది సాధ్యపడదని, అది కాకుండా వేరే ఏదైనా కోరుకోమని చెప్తాడు. అప్పుడు బాగా ఆలోచించి గంగోద్భవుడు సూర్యభగవానుడితో ఇలా అంటాడు: స్వామి, నన్ను చంపాలంటే ముందు నా మీద ఉన్న కవచాన్ని విరచాలి. కాబట్టి నాకు 1000 కవచాలు ప్రసాదించి దానిని విరిచేవాడు 1000 సంవత్సరాలు తపస్సు చేసిన వారై ఉండాలి. ఆ తర్వాత అతడు నాతో మరో 1000 సంవత్సరాలు యుద్ధం చేసి నా కవచాన్ని విరిచినా అది విరిగిన వెంటనే ఆ యోధుడు మరణించాలి అని అడిగాడు. అంతటితో సూర్యభగవానుడు ఆ వరాన్ని అనుగ్రహించి వెళ్ళిపోయాడు. ఆ వరప్రభావం చేత గంగోద్భవుడికి విపరీతమైన బలం వచ్చి గంగోద్భవుడిలో క్రూరత్వం మరింత పెరిగింది. సమస్త లోకాల ప్రజలను, ఋషులను బాధించాడు. 1000 కవచాలను కలిగినవాడు కాబట్టి గంగోద్భవుడిని సహస్ర కవచుడు అనే పేరుతో పిలిచేవారు. అతని బాధ తట్టుకోలేక సమస్త ఋషులు, యోధులు ఇంద్రుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారు. ఇంద్రుడు సమస్త ఋషులను వెంటబెట్టుకొని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయనను వేడుకుంటారు. దాంతో శ్రీ మహావిష్ణువు తన అంశతో నరనారాయణులు అనే 2 సోదరులు జన్మించి సహస్ర కవచుడిని వధిస్తారని చెప్పాడు. చెప్పిన మాట ప్రకారం శ్రీ మహావిష్ణువు ఒక ఆశ్రమంలో నరనారాయణులుగా జన్మించి సమస్త విద్యలను పొంది సహస్ర కవచుడిని వధించడానికి సిద్ధమయ్యారు. అందుకుగాను వీరిలో ఒకరు 1000 సంవత్సరాలు తపస్సు చేసి అతడు సహస్ర కవచుడితో 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. ఈలోపు మరో సోదరుడు తపస్సు చేసుకున్నాడు. యుద్ధం చేస్తున్న సోదరుడు సహస్ర కవచుడి 1000 కవచాలలో ఒకదానిని విరిచగా అతడు వెంటనే చనిపోయాడు. అప్పుడు తపస్సు ముగించుకున్న మరో సోదరుడు వచ్చి తన తపోబలంతో చనిపోయిన సోదరుడిని బతికించి తాను యుద్ధానికి వెళ్ళాడు. ఇక్కడ బ్రతికిన సోదరుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఈ విధంగా నరనారాయణులు ఇద్దరూ ఒక వ్యూహం ప్రకారం సహస్ర కవచుడి 999 కవచాలను విరిచేశారు. మరోసారి వీరితో యుద్ధం చేస్తే తనకు చావు తప్పదని భావించిన సహస్ర కవచుడు
సూర్యదేవుని దగ్గరకు శరణు కోరి వెళ్ళాడు. అతని దీన పరిస్థితిని చూసిన సూర్యభగవానుడు జాలి కలిగి అతని దగ్గర ఆశ్రయం ఇచ్చాడు. దానితో 1000వసారి సహస్ర కవచుడితో యుద్ధం చేసే అతన్ని వధించే అవకాశాన్ని నరనారాయణులు కోల్పోవడంతో నారాయణుడు తన తపోశక్తిని ఉపయోగించి సహస్ర కవచుడి అంశ సూర్యభగవానుడిలో ఐక్యమవుతుందని మరుజన్మలో అతడు సూర్యుడి అంశతో జన్మించి ఒక మహాసంగ్రామంలో నరుడిచే సంహరించబడతాడని చెప్పాడు. ఆ తర్వాత మహాభారత కాలంలో కన్యగా ఉన్నటువంటి కుంతీదేవికి దుర్వాస మహాముని ఇచ్చిన వరాన్ని పరీక్షిద్దామని సూర్యభగవాను ప్రసన్నం చేసుకొని ఆయన అంశతో ఒక పుత్రుడు కావాలని కోరగా దానికి సూర్యదేవుడు పూర్వం తనలో ఐక్యమైన సహస్ర కవచుడిని కుంతీదేవికి పుత్రుడుగా ఇచ్చాడు. పూర్వం తనకున్న కవచ ప్రభావం చేత సహజ కవచ కుండలాలతో జన్మించి కర్ణుడుగా పేరు పొందాడు. సూర్యుని అంశతో పుట్టినందున కర్ణునికి ఎన్నో సద్గుణాలు కలిగిన పూర్వజన్మలో అతడు చేసిన పాపాల వలన ఈ జన్మలో తల్లికి దూరమై నానా కష్టాలు పడి ఎన్నో శాపాలకు గురి అయి ఆఖరికి కురుక్షేత్ర యుద్ధంలో నారాయణుడి అంశతో పుట్టిన శ్రీకృష్ణుడి సారథ్యంలో నరుడి అంశ అయిన అర్జునుడి చేతిలో మరణించాడు. ఈ విధంగా ఎన్నో గొప్ప లక్షణాలు కలిగిన కర్ణుడు పూర్వజన్మ కర్మ ఫలితం వలన మహాభారతంలో అష్ట కష్టాలు పడి కురుక్షేత్ర యుద్ధంలో మరణించాడు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.